పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దాచబడిన సంపద. ప్రియులారా, పొలం లోకమే, సంపదను కొన్న వ్యక్తి దేవుడు. ఆ సంపద నీవే. నీకోసం ఆయన చెల్లించిన మూల్యం తన కుమారుని ప్రాణం. అంతేకాక భవిష్యత్తు జ్ఞానం ప్రకారం నీవు ఆయన్ని ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తావని యేసయ్య చూశాడు. ప్రియులారా, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన సిలువను సహించాడు అని హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఆయన స్వరక్తముతో నిన్ను తన కోసం కొన్నాడు అని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. ప్రియులారా, ఆయన సమస్త లోకాన్ని కొన్నాడు, కానీ ప్రతి ఒక్కరూ ఆయన్ని అంగీకరించటం లేదు. కాబట్టి అడవి వంటి పొలములో దాగి ఉన్న అతి విలువైన ప్రశస్తమైన సంపద వలె ఈనాడు ఆయన సంఘం మరియు నీవు లోకంలో దాచబడ్డారు. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఇంకా సృష్టించకముందే రక్షణ ప్రణాళికను రచించాడు. ఒకవేళ లోక సృష్టి వలన కలిగే వేదన, చెల్లించాల్సిన గొప్ప బలియాగం తెలిస్తే మనలో అనేకులు లోకాన్ని, మానవాళిని సృష్టించేవారు కాదు. కానీ దేవుడు మానవుడు కాదు. ఆయన తీర్పులో అది ఎల్లప్పుడూ సరియైనదే. మూల్యానికి బహుమానం అర్హమైనది. ఆయన రక్షణ కానుకను ఎవరు అంగీకరిస్తారో ఆయనకు ముందే తెలుసు. కనుక జగత్తు పునాది వేయబడక ముందే విశ్వాసులముగా మనం క్రీస్తునందు ఎన్నుకోబడ్డామని లేఖనం బోధిస్తుంది. ప్రియులారా, ఆయన అవగాహన అంతగా అపరిమితం. ఆయన మనలను క్రీస్తునందు చూస్తున్నాడు గనక మనం పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉన్నాము. ఆదాము అవ్వలను చేయకముందే నీవు తన బిడ్డగా మారుతావని దేవునికి తెలుసు. ఆయన నిన్ను పూర్తిగా అంగీకరించి ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, తండ్రి చేత క్రీస్తులో అంగీకరించబడ్డావు గనుక ఆయన యేసును తిరస్కరించనట్లే నిన్ను కూడా ఏమాత్రమూ తిరస్కరించడు. నీవెవరివో లోకం అర్థం చేసుకోకపోవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ నీ తండ్రి అయిన దేవుని చేత విమోచింపబడ్డావని, క్షమించబడ్డావని, నిజముగా దీవించబడ్డావు అనే యథార్థతలో ఈరోజు ధైర్యముగా జీవించగలవు. కనుక దేవుని చేత విమోచించబడి దేవుని సంపదగా మనముందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. కృపగలిగిన దేవా, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. తండ్రి, నీ స్తోత్రాలు. నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరే తోడై ఉండండి.
చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. పరీక్షలు వ్రాయించిన బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును అనుగ్రహించండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో ఇంకనూ తండ్రి వర్ధిల్ల చేయండి. దేవానికి స్తోత్రాలు. బలహీనులైన వారు ఉన్నారు, సమస్యలతో ఉన్నవారున్నారు. అటు బిడ్డలందరినీ దర్శించండి. వారికి కావలసిన ఆరోగ్యమునివ్వండి, బలమును దయచేయండి, సమాధానమును అనుగ్రహించండి. రక్షణ లేక నశించిపోతున్న వారున్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనసు అనుభవములోనికి నడిపించండి. మీరే తోడుగా ఉండి నడిపించమని, మీ దీవెనలతో నింపమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.